కామెడీ అన్నారు, హాస్య గ్రంథులు అయితే స్పందించలేదన్నమాట. అంత ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము, కామెడీ అంత వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. నవ్వు ఆర్గానిక్గా లేదు, ఎక్కడా కూడా కామెడీ జనరేట్ అవ్వలేదు. కొన్ని సీన్స్లో ఓకే తప్ప అనుకున్న కామెడీ అయితే రీచ్ అవ్వలేదు అనిపించింది. డైలాగ్స్ కానీ బీజిఎం కానీ అండ్ సినిమాలో స్టోరీ లేదని ఫస్ట్ నుంచే చెప్పారు, మరి మీకు ఎలా అనిపించింది? స్టోరీ లేదని చెప్పారు, బట్ డైలాగ్స్ ఏదైతే ఉన్నాయో అది అయితే నవ్వు తెప్పియాలి కదా, నవ్వు జనరేట్ అవ్వలేదు కంప్లీట్గా సినిమాలో. నాకు ఫీలింగ్ అయితే అదే వచ్చింది. బట్ చూడొచ్చు, వన్ టైం వాచబుల్. థియేటర్లో ఒకసారి చూడాలి అనుకుంటే వన్ టైం వాచబుల్ తప్ప వాళ్ళు ఇచ్చిన హైప్ ఉన్నంత కామెడీ అయితే లేదు. నిహారిక యాక్టింగ్ అండ్ ప్రియదర్శి యాక్టింగ్, వాళ్ళ యాక్టింగ్ గురించి మనం ఏం చెప్తాం, యాక్టింగ్లో ఎవ్రీ వన్ డిడ్ దేర్ బెస్ట్. ప్రసాద్ బెహ్రా కానీ, రాగ్మయూర్, అందరూ కూడా ఎవరికి వాళ్ళు 100% అయితే యాక్టింగ్ వైజ్ ఎలాంటి ప్రాబ్లం లేదు. కామెడీ అనేది జనరేట్ అవ్వాలి, అది జనరేట్ అవ్వలేదు. మనకి మెయిన్ పార్ట్ ఏదైతే ఉందో అది మిస్ అవుతుంది సినిమాలో, ఎలిమెంట్ మిస్ అయింది. చూడొచ్చా థియేటర్లో అంటే జాతిరత్నాలతో కంపేర్ చేశారు, నాకు అది కొంచెం జాతిరత్నాలంత గొప్పగా అయితే లేదు. జాతిరత్నాలు అది కామెడీ, అది వేరు. అది కొన్ని సీన్స్ కొన్ని మనకు తెలియకుండా నవ్వు వస్తుంది. ఇందులో టైమింగ్ ఉంది, పంచెస్ పడుతున్నాయి కానీ ఆ ఫన్ అనేది జనరేట్ అవ్వలేదు. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 2. ట్విస్ట్ ముఖ్యం బిగులు. ఓకే, మ్యూజిక్ చాలా బాగుంది. ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. ఫ్రెండ్స్ అందరూ కలిసి వచ్చారు. అవునవును, సినిమా బాగుంది, మంచి కామెడీ మళ్ళీ వర్కౌట్ అవుతుంది. మొన్న లిటిల్ ఆర్ట్స్ అన్నారు కదా కామెడీ, అలాగే ఇది కూడా మంచి కామెడీ, ఫుల్ అండ్ అవుట్ కామెడీ. డెఫినెట్గా సినిమాలో అన్ని జోనర్స్ ఉన్నాయి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఫ్రెండ్స్ అంటే మిత్రమండలి అని చెప్పారు కదా, ఫ్రెండ్స్ అందరూ కలిసి కూర్చొని చూసే సినిమాలో ఉంటుందా? అందరూ ఫ్యామిలీస్తో అందరు చూడొచ్చండి. క్లీన్ యూ సర్టిఫికేట్. బాగుంది సినిమా, చాలా బాగుంది. బాగాలేదు అసలు. బాగుంది, సూపర్, బాగుంది. యా Movie was so nice, but it was so funny, and with Mitra Mandali gang it was so funny, and at the last that small twist was unbearable. Manchi ఏం నచ్చింది సినిమాలో నీకు? character ఎవరి క్యారెక్టర్ నచ్చింది? hero హీరోనా? ఓకే. సాంగ్ నచ్చిందా నీకు? జంబర్ గింబర్లా మంచి నచ్చిందా? మాదే కులం తుట్టకులం. చాలా బాగుంది కామెడీ. బాగుందండి, కామెడీస్ అంతా బాగుంది. అంటే సినిమాలో ఏ క్యారెక్టర్ ఎక్కువ నచ్చింది మీకు? హీరో. ఫ్రెండ్స్ అందరూ కలిసి అండ్ ఫ్యామిలీ అంతా కలిసి చూడగలిగేటట్టుందా సినిమా? చూడగలదండి. అందరూ ఆర్గానిక్ కామెడీ ఎలా ఉంటుంది? ఆర్గానిక్ కామెడీ లాగా ఉంటుందా? అంటే ఏమైనా డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయా అన్నారు, సో కామెడీ లెవెల్స్ ఎలా ఉన్నాయి? కామెడీస్ బాగుందండి. ఆల్ ది బెస్ట్ బ్రో. విజయేందర్ ఎస్ డైరెక్టర్ ఆఫ్ మిత్రమండలి. బాగుందండి. అంటే 1 hour 138 minutes ఉంది ఫిల్మ్. అక్కడక్కడ వర్కౌట్ అయింది. మన విజయేందర్ గారి డైరెక్షన్ చాలా బాగుంది. అండ్ దీనికి సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంత ప్లస్ అయింది. బాగుందండి, మంచి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కలిసి చూసే విధంగా. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, నాన్ స్టాప్ ఎంటర్టైనర్. సినిమా స్టార్టింగ్ నుంచి ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది. క్లైమాక్స్ కానీ ఇంటర్వల్ బ్యాంగ్ కానీ బాగా వెళ్ళిపోతుంది. అది బ్రహ్మానందం గారి స్పెషల్ అపీరియన్స్ ఎలా? ఆ సాంగ్ వన్ ఆఫ్ ద హైలైట్స్లో ఆ సాంగ్ ఉంటుందండి, మస్ట్ ఉంటుంది మిత్రమండలి మూవీలో. మంచి ప్రమోషన్స్, అంటే పండక్కి మంచి ఎంటర్టైనర్స్ కోరుకుంటారు ఫ్యామిలీతో చూడడానికి. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, బ్లాక్ బస్టర్. నిహారిక క్యారెక్టర్ ఎలా అనిపించింది? బాగుంది, మంచి స్క్రీన్ మీద బాగుంది. డ్యాన్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ మంచి క్యారెక్టర్ చేశారు. ఫుల్ లెంత్ క్యారెక్టర్ త్రూఅవుట్ ద ఫిల్మ్. ఆవిడ గురించి ఆవిడ చుట్టే తిరుగుతూ ఉంటుంది ఈ ఫిల్మ్లో. చాలా బాగా కుదిరిందండి, ఆవిడ క్యారెక్టరైజేషన్, లుక్ క్యారెక్టర్ అంతా కుదిరిందండి, చాలా బాగుంది. మీకు మీ ఫ్రెండ్స్ గుర్తొచ్చారా? అంటే మా కాలేజ్ డేస్ ఫ్రెండ్స్ గ్యాంగ్ సేమ్ అది రీకనెక్ట్ చేసుకుంటారు. ఎవరైనా ఈ సినిమా చూసిన తర్వాత కలెక్ట్ చేసుకుంటారు వాళ్ళ మెమరీస్ కానీ. వాళ్ళ ఉంటారు, ప్రతి బ్యాచ్లో ఈ బ్యాచ్ ఉంటుంది, అది అందరు కనెక్ట్ అవుతుంది. బాగుందండి.